హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మూడు సార్లు తింటే శరీరంలో బలహీనత తగ్గి 70లో కూడా 20 ఏళ్ళ ఎనర్జీ స్టామినాతో ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే డ్రింక్ అంటే పానీయం ఈ వేసవి కాలంలో చాలా హెల్ప్ చేస్తుంది. సగ్గుబియ్యంతో తయారు చేస్తున్నాం. సగ్గుబియ్యంతో హాట్స్ స్వీట్స్ చేసుకుంటూ ఉంటాం. అలా ఈరోజు సగ్గుబియ్యంతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అరకప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నాం. అరకప్పు సగ్గుబియ్యాన్ని నీటిలో నానబెడితే 1 కప్పు సగ్గుబియ్యం అవుతాయి. ఈ సగ్గుబియ్యం పాయసాన్ని వేసవిలో తీసుకుంటే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ముందుగా స్టవ్ వెలిగించి పాలు పోసి కొంచెం వేడెక్కాలి. వేసవికాలం వచ్చిందంటే శరీరంలో వేడి ఎక్కువైపోతుంది. ఈ వేడి తగ్గాలంటే వేడి తగ్గించే ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. సగ్గుబియ్యం వేడిని తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది. పాలు కాస్త వేడెక్కాయి కదా, ఇప్పుడు సగ్గుబియ్యం వేసేయాలి. సగ్గుబియ్యంతో ఈ పాయసాన్ని తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సగ్గుబియ్యంలో ఫ్యాట్ తక్కువగా ఉండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు సగ్గుబియ్యాన్ని ఎంపిక చేసుకోవచ్చు. సగ్గుబియ్యంలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండటం వలన కండరాల పెరుగుదలకు బలంగా ఉండడానికి బాగా సహాయపడుతుంది. సగ్గుబియ్యంలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి పొటాషియం సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. సగ్గుబియ్యంలో విటమిన్ కే సమృద్ధిగా ఉండటం వలన మెదడు చురుగ్గా పనిచేయడానికి దోహదం చేస్తుంది. సగ్గుబియ్యంను పాయసంగా చేసుకుని తరచూ తింటే ఒంట్లో ఉన్న వేడి తొలగిపోతుంది. శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా, కాస్త బెల్లం వేస్తున్నాం. డయాబెటీస్ పేషెంట్లు కాస్త బెల్లాన్ని తగ్గించుకోవాలి. పంచదార కన్నా బెల్లం ఉపయోగించడమే చాలా మంచిది. సగ్గుబియ్యం పాయసాన్ని తీసుకుంటే జీర్ణ సమస్యలు ఉండవు. అలాగే రోజంతా హుషారుగా ఉంటారు. చాలా సన్నగా ఉన్నవారికి దీనివలన ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. సన్నగా బలహీనంగా ఉన్నవారు సగ్గుబియ్యం పాయసాన్ని రెగ్యులర్గా తీసుకుంటే బలహీనత తొలగిపోయి ఎక్కువ శక్తి కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు ప్రతిరోజు ఈ పాయసాన్ని తీసుకుంటే శరీరంలో వేడి తగ్గడమే కాకుండా రోజంతా హుషారుగా ఉంటారు. దీనిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరానికి బలాన్ని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు కూడా తొలగిపోతాయి. దీనిలో కాల్షియం, విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు గుల్లబారకుండా బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా 40 సంవత్సరాలు దాటాక వచ్చే ఆస్టియోఫ్లోరోసిస్ వంటి సమస్యలు తగ్గుతాయి. పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రసరణ బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉండి గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది. జ్వరం వచ్చినప్పుడు ఈ పాయసాన్ని తీసుకుంటే నీరసం తగ్గి ఎనర్జీగా ఉంటారు. శరీరంలో వేడిని తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉండటం వలన ఉపవాసాలు చేసినప్పుడు ఈ పాయసాన్ని తీసుకుంటే నీరసం రాకుండా ఉంటుంది. వారంలో 3 సార్లు ఈ పాయసాన్ని తీసుకుంటే శరీరంలో నీరసం, నిస్సత్తువ అనేవి లేకుండా హుషారుగా, ఎనర్జీగా, ఎక్కువ స్టామినాతో ఉంటారు. ముఖ్యంగా వయసు ఎక్కువ ఉన్నవారు ఈ వేసవిలో ఈ పాయసాన్ని తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. పాలతో తీసుకోవటం ఇష్టం లేని వారు సగ్గుబియ్యాన్ని నీళ్ళలో ఉడికించి జావ కింద తీసుకోవచ్చు. దానిలో మజ్జిగ, కాస్త ఉప్పు వేసుకుని తాగినా మంచి ఫలితం కనబడుతుంది. ముఖ్యంగా ఈ వేసవిలో ఈ పాయసాన్ని తీసుకుంటే ఎనర్జీ, స్టామినాతో ఉండి బలహీనత తొలగిపోతుంది. ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారు ఈ పాయసాన్ని తీసుకుంటే చాలా మంచిది. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.